మండలం బావిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామ రైతులకు చెందిన మొక్కజొన్న పంటతో పాటు అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడే కృష్ణారెడ్డి. జమ్మికుంట మండలంలోని బావిలాల గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో చేతికి అందొచ్చిన మొక్కజొన్న పెరడుతో పాటుగా సీడి వడ్ల వారి పంట పూర్తిగా నష్టపోయారు. పంట పోవడంతో లబోదిబోమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడే కృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. 6 కాలం కష్టం చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మొత్తం పొట్టు తీసినాక మొత్తం కాలిపోయింది. నిన్న వావిలాల గ్రామ శివార్లో గోపాల్పూర్లోని చాలామంది రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్న చేను అగ్ని ప్రమాదంతో పంట చేతికొచ్చి కోసినటువంటి మొక్కజొన్న మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. సుమారు 50 ఎకరాలకు సంబంధించినటువంటి ఇక్కడ మొక్కజొన్న చేను కాలిపోయింది. దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే పూర్తిగా కూడా వాళ్ళకు మళ్ళీ దానికి వాళ్ళు చేతికొచ్చి నిన్న కోత కోసి బ్యాగులలో నింపినటువంటి తర్వాత వాళ్ళు పొద్దున మధ్యాహ్నం వరకు నింపి ఇంటికి పోయి వాళ్ళు పోయే సమయానికే ఇది అగ్ని ప్రమాదం జరిగి అది షార్ట్ సర్క్యూట్ విద్యుత్ లూజు వైర్ల కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇది అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. దీన్ని రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వాళ్ళు పెట్టుబడి పెట్టి పంట చేతికొస్తుంది అప్పులు చేసుకొని వాళ్ళ అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఇవాళ పంట చేతికొచ్చే దశలో వాళ్ళకు తీసుకున్న అప్పులు తీరితే అనుకునే సమయంలో ఈ విధమైనటువంటి సంఘటన జరిగిన కారణంగా వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీనికి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇది జరిగిన కారణంగా వెంటనే విద్యుత్ శాఖ నుంచి ప్రభుత్వం వీళ్ళను రైతులను ఆదుకోవాలి, వాళ్ళ పంట నష్టపరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వీళ్ళకు ఎందుకంటే వాళ్ళకు చాలా తీవ్రమైనటువంటి దీని యొక్క ప్రభావం వాళ్ళకు అనేక సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళకు కొంతమంది కౌలు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు కౌలు చెల్లించి వాళ్ళు పెట్టుబడి పెట్టి పూర్తిగా వాళ్ళ చేతికొచ్చే దశలో ఈ రకంగా పూర్తిగా నష్టపోయారు. కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి వాళ్ళను అధికారులు వెంటనే వాళ్ళకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని మరొకసారి అప్పీల్ చేస్తున్నాము. వీళ్ళను కంపల్సరిగా వాళ్ళకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా చాలామంది రైతుల యొక్క పంట పొలాలు వరి పొలం కానీ మొక్కజొన్న చేనులు కానీ ఇప్పుడు జిల్లాలో కూడా అనేక మండలాల్లో ఇటు అగ్ని ప్రమాదం ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రకంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా మొత్తం కూడా విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడెక్కడైతే లూజు వైర్లు ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా దానికి పూర్తిగా విద్యుత్ శాఖ బాధ్యత వహించాలి. వీళ్ళు ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు వీటిని లూజ్ వైర్లను వాటిని సరి అయిన కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అది ఇప్పటికే అనేక మండలాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ అధికారుల మీద మాత్రం ప్రతి సంవత్సరం అదే వేసవికాలం వచ్చినప్పుడల్లా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా దానికి ముందస్తుగా చర్యలు తీసుకొని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి విద్యుత్ శాఖ బాధ్యత వహించాలి, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంటికి పోయిన వాళ్ళకి కాలుతుంది అని చెప్పి ఒక్కరు చూస్తే అందరికి రైతులు ఫోన్ చేసుకొని వచ్చే వరకు కాలి బూడిద అయిపోయింది. ఇట్లా ఇప్పుడు గీళ్ళకు కూడా కనబడతలేదు సార్. మొత్తం బూడిద అయింది. నిలబడ్డట్టే కాలిపోయింది. 4 ఎకరాలు 5 ఎకరాలు అయితే ఇంకో ఎకరం నిలుమిన్నే కాలిపోయింది. 4 ఎకరాలు తీసుకున్నాం. 4 ఎకరాలు పొట్టు తీసినాం. కూలోళ్ళు మేము ఇంటికి పోయినాము. కథ నిలువింది, ఎకరం పోయింది. 4 ఎకరాలు కోసి కంకి పొట్టు తీసి కుప్పలు పోసుకున్నాం. ఇట్లా కౌలుకు పట్టుకున్నాం అయ్యా. మేమైతే కౌలుకు పాలేరుండి కైకిలి పోయి
కుప్ప వేసుకొని అట్టిగా నేల పాలు చేసినాం. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లమ్మ, కలకోట మల్లమ్మ. నా భర్త పేరు బాపు. దాదాపు ఎంత నష్టం జరుగుతుంది?